తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మలయాళ బ్యూటీ మాలవిక మోహన్ ను త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రం ది రాజా సాబ్ ద్వారా టాలీవుడ్ కు అధికారికంగా పరిచయం కాబోతున్నారు. తమిళంలో రజనీకాంత్, పేట, విజయ్ మాస్టర్ వంటి చిత్రాలతో దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మాలవిక తాజాగా చెన్నైలో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025లో తన రాజాసాబ్ సినిమా రోల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా సూపర్ స్టార్ల సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుందనే అపోహను ఈ సినిమా ఎలా తిరగరాసిందో ఆమె చెప్పారు. మాలవిక మాట్లాడుతూ వర్కింగ్ అక్రాస్ లాంగ్వేజెస్, స్టేయింగ్ క్లోజ్ టు ద రూట్స్ అనే సెషన్లో ది రాజా సాబ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభాస్ సినిమా అంటే హీరోయిన్ కు 2-3 సీన్లు, 1-2 పాటల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంటుందని అనుకున్నాను. ఎందుకంటే సూపర్ స్టార్ల సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. 2 పాటల్లో కనిపించే అవకాశం వస్తే లక్కీ అనుకోవాలి అంటూ ఆమె తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు. కానీ ది రాజాసాబ్ విషయంలో అలా జరగలేదని, ఇందులో తన పాత్ర చాలా గొప్పదని, కథానాయికకు దక్కేటువంటి పాత్ర చాలా అరుదుగా వస్తుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తన తెలుగు డెబ్యూ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలవుతుండడం పట్ల ఆమె ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ది రాజాసాబ్ చిత్రంలో మాలవిక మోహన్ తో పాటు నిధి అగర్వాల్, రిద్ది కుమార్ సహా మొత్తం 3 హీరోయిన్లు ఉన్నప్పటికీ ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లలో మాలవికకు మంచి ప్రాధాన్యత దక్కినట్లు తెలుస్తోంది. ప్రభాస్ మాలవిక కాంబినేషన్ లో రొమాంటిక్ సన్నివేశాలతో పాటు హర్రర్ నేపథ్యంలో కూడా ఆమె కొన్ని సన్నివేశాలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తన తండ్రి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కావడం వల్ల చిన్నతనంలో షారుఖ్ ఖాన్ కలిసిన అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా ఆమె పంచుకున్నారు. అలాగే మలయాళంలో మోహన్ లాల్ వంటి సింగిల్ టేక్ ఆర్టిస్టుతో నటించేందుకు తాను రిహార్సల్ చేయాల్సి వస్తుందని మాలవిక గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా ది రాజా సాబ్ చిత్రం ద్వారా మాలవిక తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడం ఖాయంగా కనిపిస్తోంది.